అలాగే హకీంపేట ఎయిర్పోర్ట్ పౌర సేవలను ఉపయోగించే విధంగా యోచన చేస్తున్నారు. ఇక అనాథల సంరక్షణకు ప్రత్యేక విధానం, ఈ మేరకు మంత్రిమండలి నిర్ణయాలు. నిన్న ప్రధానంగా రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని, అలాగే వరద ప్రాంతాలకు దాదాపు 500 కోట్ల సాయం అందించాలని, అలాగే 40 మంది నిన్న ఏదైతే మృతుల సంఖ్య పెరిగిందో వరదల కారణంగా దాదాపు 40 మంది చనిపోయారు. అయితే ఆ మృతుల కుటుంబాలకు పరిహారం కూడా అందించే దిశగా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే మరో 8 కొత్త వైద్య కళాశాలను కూడా ప్రారంభించనుంది. మనం చూసుకున్నట్టయితే గవర్నర్ తిరస్కరించిన కొన్ని బిల్లులను మళ్లీ శాసనసభలోకి ప్రవేశపెట్టాలని చెప్పి కూడా ప్రధానంగా మంత్రి మండలి సమావేశంలో నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. మనం చూసినట్టయితే న్యూస్ 69,000 కోట్లతో మహామెట్రో హైదరాబాద్ నలువైపుల విస్తరణ, ఔటర్ వెంట మరో 4 మార్గాల్లో బీబీనగర్, షాద్ నగర్, ఇస్నాపూర్, పెద్ద అంబర్పేట్, ఈసీఐఎల్ వరకు పొడిగింపు. ఇక కండ్లకోయ, తుంకుంట వరకు డబుల్ ఎలివేటర్ కారిడార్, మొత్తం 278 కిలోమీటర్ల మేర నిర్మాణం. ఇక హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 69,100 కోట్లతో నగరం నలుదిశల మెట్రో రైలు మార్గాలను విస్తరించాలని నిర్ణయించింది. ఇక మూడో దశలో 278 కిలోమీటర్ల పొడవున కొత్తగా 8 మార్గాలతో పాటు ఔటర్ వెంట మరో 4 మార్గాల్లో మెట్రో నిర్మించాలని మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. ప్రధానంగా నేను చూసుకున్నట్టయితే ఏదైతే మంత్రిమండలి సమావేశం జరిగిందో ఈ మేరకు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. 69,000 కోట్లతో మెట్రోని మళ్లీ ఫేజ్ విస్తరించేలా, ఇక హైదరాబాద్ నలువైపులా 4 మార్గాల్లో ఔటర్ రింగ్ రోడ్ దిశగా మహామెట్రోని విస్తరించాలని నిర్ణయించింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే బీబీనగర్, షాద్ నగర్, ఇస్నాపూర్, అలాగే పెద్ద అంబర్పేట్, ఈసీఎల్ వరకు ఈసారి మెట్రో పొడిగింపు కొనసాగనుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కనీ విని ఎరగని ఘోరం, సాయుధ మూకలకు మహిళల్ని పోలీసులు అప్పగించారు. మణిపూర్ హింసపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు, సంఘటన జరిగిన 14 రోజులకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దారుణమని మండిపాటు. ఇతర రాష్ట్రాల హింసతో దీన్ని పోల్చలేమనే వ్యాఖ్య, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ధర్మాసనం. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే కనీ ఎరగని రీతిలో ఈ పోలీసులే అప్పగించారు మహిళల్ని అని చెప్పి మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అంటే ఏదైతే ఈ మూకలున్నారో, ఏదైతే సాయుధ మూకలకి మహిళల్ని పోలీసులే అప్పగించారంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ మేరకు మనం చూసుకుంటే ఇది ఎవరి వైఫల్యం? రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమా? అక్కడ మనం చూసుకున్నట్టయితే మణిపూర్ లో అక్కడ పాలిస్తుంది బీజేపీ. అయితే ఎవరి వైఫల్యం? ఇంత జరుగుతున్నా ఎందుకు కేంద్రం తాత్కాలమై ఏమాత్రం మాట్లాడకుండా ఎందుకు కేంద్రం వహిస్తుంది? ఎందుకు కేంద్రం మౌనంగా ఉన్నది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. మణిపూర్ ఘటనలో సుప్రీంకోర్టే సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా మనం ఇది వరకు ఎప్పుడు ఇట్లాంటిది జరగలేదు. పోలీసులే ఇలా మూకలకి సాయుధ మూకలకి పోలీసులే అప్పగించడం మహిళల్ని అని చెప్పి ఘోరం అంటూ కూడా సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. మన నెక్స్ట్ న్యూస్ చూస్తున్నట్టయితే పేదలకు ఎందుకు ఇళ్లు? కేంద్రం నిధులిస్తున్నా పట్టించుకొని కేసీఆర్, కాంగ్రెస్, బారాస, ఎంఐఎం పార్టీల డిఎన్ఏ ఒకటే. ఇక మహబూబ్ నగర్ లో ధర్నాలో కిషన్ రెడ్డి ధ్వజం. ప్రధానంగా చూసుకున్నట్టయితే కేంద్రం నిధులిస్తుంది, అయినా కూడా ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వట్లేదు? ఏదైతే డబుల్ బెడ్రూమ్లకే కేంద్రం నిధులిస్తామని చెప్పినా ఎందుకు కేసీఆర్ ఈ విషయంలో జాప్యం చేస్తున్నారు, ఎందుకు అలసత్వం వహిస్తున్నారంటూ కూడా నిన్న కిషన్ రెడ్డి ప్రధానంగా మహబూబ్ నగర్ లో జరిగిన ధర్నాలో ఆయన ప్రశ్నించడం జరిగింది. ఎందుకు ఈ మేరకు కేంద్రం నిధులిస్తున్నా పట్టించుకోకుండా పేదల్ని ఇలా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. అలాగే చూసుకున్నట్టయితే ఎంఐఎం అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 ఒకటే అంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెక్స్ట్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ 466 కొత్త అత్యవసర వాహనాలను మంగళవారం అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు కేసీఆర్ ఈ రోజు దాదాపు 466 అత్యవసర అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు కేసీఆర్ ఈ రోజు జెండా ఊపి ప్రారంభించనున్నారు. అయితే నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వర్షాలకే గాని, వరదలకి నష్టం పంట పొలాలకే గాని, అలాగే దాదాపు 40 మంది చనిపోయారు వాళ్ళకే గాని, అలాగే కొత్తగా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వంలో విలీనం చేస్తూ గాని కేంద్రవర్గ సమావేశంలో అంటే మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఈ భేటీలో 5 గంటల పాటు జరిగిన ఈ భేటీలో ఈ మేరకు ఈ కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ఆర్టీసీ కార్మికులు ఇక ప్రభుత్వ ఉద్యోగులు 43,373 మంది ఆర్టీసీ సిబ్బందిని విలీనం చేస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వరద నష్టంపై 500 కోట్ల తక్షణ సాయం, 60,000 కోట్లతో మెట్రో రైలు విస్తరణ, గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులపై శాసనసభలో రెండోసారి తీర్మానం, అనాథ పిల్లల సంరక్షణకు
అర్ఫన్ పాలసీ వరంగల్ విమానాశ్రయానికి 253 ఎకరాలు, హకీంపేట ఎయిర్పోర్ట్ రెండవ విమానాశ్రయం, మరో 8 వైద్య కళాశాలకు ఆమోదం, ఎమ్మెల్సీలుగా దాసోజు, కుర్ర సత్యనారాయణ. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు. ప్రధానంగా నేను చూసినట్లయితే దాదాపు మంత్రివర్గ సమావేశం 5 గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులకి తక్షణ సాయం, అంటే ఆర్టీసీ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించారు. అలాగే వరద నష్టానికి 500 కోట్లు తక్షణ సాయం అందించారు. అలాగే మనం చూసుకున్నట్టయితే 60,000 కోట్లతో మెట్రో వరుసగా ఈ బేట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఉద్యోగులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పంట నష్టం 1,500 కోట్లు, తక్షణ సాయం లేనట్టేనా, బొరంచపల్లి కొండాయి బాధితులకు అందరి నగదు, నిరుడు నిత్యావసరాలతో పాటు 10,000 రూపాయలు. ఈసారి నిత్యావసర సరుకులతోనే సరిపెట్టారు. అన్ని విధాలుగా సాయం చేస్తామన్న మంత్రి సత్యవతి, 4 రోజులైనా బాధితులకు పైసలు లేవు. ఇక 15 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు, వర్షాలతో ఎకరాకు 10 నుంచి 20,000 నష్టం. సర్కారు ప్రకటించిన సాయం 500 కోట్లే. రోడ్లు, ఇతర అన్ని శాఖలకు కలిపి ఈ నిధులు కేబినెట్ నిర్ణయంపై మండిపడుతున్న రైతులు. ఆ నిధులు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్న. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న క్యాబినెట్లో 500 కోట్లు సాయం ప్రకటించారు తక్షణ సాయం కింద. అసలు 500 కోట్లు ఏ మేరకు సరిపోతాయి అంటూ కూడా రైతులు ప్రధానంగా సీరియస్ అవ్వడం జరిగింది. అయితే 1,500 కోట్ల వరకు పంట నష్టం సాయం చేయాలి. అయితే 10,000 రూపాయలు ఇదివరకైతే నిత్యావసర సరుకులతో పాటు 10,000 రూపాయలు ఇచ్చేవారు. కానీ ఈసారి కనీసం నిత్యావసర సరుకులు తప్ప 10,000 రూపాయలు అందలేదు. అయితే సత్యవతి రాథోడ్ ఏదైతే 4-5 రోజులైనా ఇంతవరకు సత్యవతి రాథోడ్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళకి కేవలం కొన్ని సరుకులు మాత్రమే అందే, నిత్యావసర సరుకులు వండుకొని తినడానికి. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే 10,000 రూపాయలు అందించే సాయం కూడా ఇదివరకు అందించేవారు, ఇప్పుడు ఆ సాయం కూడా అందలేదు. కేవలం 500 కోట్లు ఇస్తే రైతులకు ఏం సరిపోతుందంటూ కూడా రైతులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెక్స్ట్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు పెట్టింది. అప్పటి ఐఏఎస్ ఎన్నికల అధికారులపైన అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశం. ప్రధానంగా నేను హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పైన కేసు పెట్టింది. అప్పట్లో అఫిడవిట్ ఎందుకు తప్పులు దాఖలు చేశారు అంటే, ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే, మేము అప్పుడు అఫిడవిట్ తప్పు దాఖలు చేస్తాం, ఈసారి మళ్ళీ ఫ్రెష్ గా దాఖలు చేస్తాం అంటున్నారు. అది ఎట్లా కుదురుతుంది? ఒకసారి ప్రజలు నమ్మి ఓటేసినప్పుడు ఇట్లా ఎంతో మంది ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే వనమ, ఈసారి శ్రీనివాస్ గౌడ్, నెక్స్ట్ ఎవరు అంటే అధికారులే ఇట్లా దుర్వినియోగానికి పాల్పడితే ప్రజలు ఏ మేరకు నమ్మి ఓట్లేస్తారు? అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అందించి ప్రజల చేత ఓట్లు వేయించుకుంటున్నారు. ఇట్లా ఎంతమంది చేస్తున్నారు? ఇంకా ఎంతమంది బయటకు రానున్నారు? కేసీఆర్ సర్కార్లో వరుసగా ఇవైతే బయటపడుతూనే ఉంది. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు అఫిడవిట్లు తప్పులు దాఖలు చేశారో కూడా మనకి రానున్న రోజుల్లో తేలనుంది. ఇక ఇరకాటంలో కేసీఆర్ సర్కార్ సాగు చట్టాల ఉద్యమంలో మరణించిన రైతుల వివరాలు కేంద్రానికి ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ కు స్వయంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి లేఖ రాసిన ఇంకా అందరి వివరాలు పార్లమెంటరీ స్థాయి సంఘానికి కేంద్రం వెల్లడి. ఇక సాగు చట్టాల ఉద్యమంలో మరణించిన రైతుల వివరాలు కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదని, అలాగే కేసీఆర్ కు స్వయంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి లేఖ రాసిన ఇంకా వివరాలు అందలేదంటూ వ్యాఖ్యానించారు. 3 ఏళ్ల క్రితం కేంద్రం తీసుకొచ్చిన 3 సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మరణించిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం అందించే విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఆ పోరాటంలో దాదాపు 750 మందికి రైతులు మరణించారని, వారి కుటుంబాలకు 3 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పంజాబ్కు వెళ్లి కొన్ని కుటుంబాలకు చెక్కులు కూడా అందించారు. అయితే ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు దీనిపై లోక్సభలో ప్రశ్న వేశారు. అయితే ఇరకాటంలో కేసీఆర్ సర్కార్ పడింది. ప్రధానంగా సాగు చట్టాల ఉద్యమంలో రైతులు మరణించిన వివరాలు కేంద్రానికి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం తెలపలేదు. ఈ మేరకు అయితే నిన్న నామ నాగేశ్వరరావు ప్రశ్నించడం జరిగింది. ఇక నెక్స్ట్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే వెలుగు. ప్రధానంగా వెలుగులో కూడా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, సంస్థ కార్మికులు, ఉద్యోగులు ప్రభుత్వ ఎంప్లాయీస్ గా గుర్తింపు, రాష్ట్ర కేబినెట్ లో భేటీలో కీలక నిర్ణయం. వరద నష్టానికి 500 కోట్ల తక్షణ సాయం, 60,000 కోట్లతో మెట్రో విస్తరణ, జేబీఎస్ నుంచి తుంకుంట, పాట్నీ నుంచి కండ్లాయికోయ దాకా మెట్రో రైలు కోసం డబుల్ డెక్కర్ రూట్. ఇక భవిష్యత్తులో షాద్నగర్ వరకు మెట్రో విస్తరణ. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిన్న కేబినెట్ భేటీలో ప్రధానంగా ఏదైతే మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా 5 గంటల పాటు కొనసాగింది. దీంట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మనం గత 3 పేపర్లో కూడా ప్రధానంగా ప్రచురమైన వార్త ఇది. 500 కోట్ల తక్షణ సాయం అందిస్తారని, అలాగే 60,000 కోట్లతో మెట్రో విస్తరణ చేస్తారని ప్రధానంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు పెట్టింది. ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ వివాదంలో నాంపల్లి కోర్టు. మనం చూస్తున్నాం గత 3 పేపర్లో కూడా ప్రధానంగా ప్రచురితమైంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు పెట్టండి, ఎన్నికల అఫిడవిట్ లో ట్యాంపరింగ్ వివాదం నెలకొంది అంటూ కూడా నాంపల్లి కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే
బీఆర్ఎస్ కాంగ్రెస్ ని దోపిడీ చరిత్ర, బీజేపీపై 3 పార్టీల కుట్ర అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచి పోషిస్తుందని, వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో సర్కార్ నిర్లక్ష్యం తీసుకుందని చెప్పి కూడా ప్రధానంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే దీనిపై పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి మన రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి ఉన్నారు, వారితో మాట్లాడతారు. కృష్ణమూర్తి, చెప్పండి. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే ఆర్టీసీని విలీనం చేస్తూ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నిన్న ప్రధానంగా మంత్రివర్గంలో నిన్న 5 గంటల పాటు చర్చ జరిగింది. అయితే ఈ చర్చలో ప్రధానంగా కొన్ని అంశాలను ప్రవేశపెట్టారు. ఏదైతే పంట నష్టానికి 500 తక్షణ సాయం, అలాగే మనం చూసుకున్నట్టయితే 40 కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై మీరేమంటారు? సమావేశం దాదాపుగా 5 గంటల పాటు జరిగినప్పటికీ అనేక అంశాల మీద కొంత సూచించడం తెలుస్తూ ఉన్నది. ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆర్టీసీ కార్మికులు ఎవరైనా అంటే ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆర్టీసీ కార్మికులే చాలా ఇబ్బందులు ఉన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో వారు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అసలు ఉద్యోగాలు ఉంటాయా పోతాయా, సంస్థ ఉంటుందా పోతుందా, ప్రైవేటీకరిస్తారా అన్న సంశయం ఉద్యోగుల్లో కలిగి కొంతవారు అభద్రతా భావంలో పనిచేస్తున్న నేపథ్యంలో మంత్రిమండలి ఏదైతే నిర్ణయం తీసుకుందో అది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. అదే రకంగా ఉద్యోగులకు ఏదైతే ఉద్యోగ భద్రత కల్పించి చేస్తూ ఉన్నారో ప్రజా రవాణా వ్యవస్థ వెలుగు కోసం కూడా ప్రభుత్వం కొంత చర్యలు తీసుకుంటే బాగుండేది. అంటే ముఖ్యంగా బస్సులు చాలా చోట్ల తక్కువ ఉన్నాయి. ప్రైవేటు వాహనాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం వెళ్తా ఉన్నది. దీన్ని కొంత కట్టడి చేసి ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ప్రజా రవాణా వ్యవస్థ కొంచెం ప్రయాణికుల భద్రతకు కొంత భరోసానిచ్చే విధంగా ఉంటుంది. అంటే కొంత సుశిక్షితులైనటువంటి డ్రైవర్లు, సిబ్బంది, మెకానిక్ సిబ్బంది వీళ్ళంతా ఉంటారు కాబట్టి కొంత ప్రమాదాలకు జరుగుతున్నాయి, జరగట్లేదని కాదు, జరుగుతున్నాయి, కానీ చాలా అతి తక్కువ జరుగుతాయి. కాబట్టి ఆ కోణంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆలోచన చేసి ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు ప్రత్యేకంగా బస్సుల కొనుగోలు కేటాయించి బస్సులను కొనుగోలు చేసి కొంత ప్రజా రవాణాను మెరుగుపరిస్తే బాగుండేది. 2014లో ఉన్న బస్సుల సంఖ్య కానీ సిబ్బంది సంఖ్య కానీ పరిశీలిస్తే ఇప్పుడు బస్సుల సంఖ్య దాదాపుగా 50% తగ్గినాయి. దాంట్లోనూ మళ్ళా కొంత హైర్ బస్సులు, ప్రైవేటు బస్సులను ఆర్టీసీ హైర్ చేసుకొని కొంత చేస్తూ ఉన్నది. ఆ వాటిని కూడా గిచ్చి పెంచితే కొంత బాగుంటుంది. పబ్లిక్ కూడా ప్రభుత్వం పట్ల కానీ ప్రజా రవాణా పట్ల కొంత నమ్మకం ఏర్పడి కాలుష్యాన్ని తగ్గించేందుకు కొంత వెసులుబాటు కలుగుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ రద్దీని నివారించవచ్చు. బస్సులు అందుబాటు లేకపోతే ఎవరికి వారుగా వ్యక్తిగత వాహనాలను వినియోగించడం ద్వారా కొంత ట్రాఫిక్ ఇబ్బందులు కూడా అనేక చోట్ల, హైదరాబాద్లోనే కాదు చాలా నగరాల్లో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తున్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఆర్టీసీ కార్మికులకు ఈ ప్రభుత్వం 9 సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైనా సరే తీసుకొని కానీ ఆర్టీసీ కార్మికులకు కొంత న్యాయం చేసిందని చెప్పొచ్చు. ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. రెండవ అంశం, నగరానికి మెట్రో విస్తరణ నలువైపులా విస్తరిస్తామన్నది. ఖచ్చితంగా అంటే ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ తీసుకొని దీన్ని పూర్తి చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం చెప్పినప్పటికీ చాలా చోట్ల స్థల సేకరణ కొంచెం ఇబ్బందికరంగా పరిణమించే అవకాశాలు అయితే ఉన్నాయి. చాలా రూట్లలో ఇప్పటికే మల్టీప్లెక్స్లు, భవనాలు వచ్చేసాయి, అపార్ట్మెంట్లు ఇట్లా వచ్చాయి. కాబట్టి వాటన్నింటినీ అంటే స్థలాన్ని సేకరించి మెట్రో కాంట్రాక్టర్లకు అప్పగించి చేయడం అనేది కొంచెం తలకు మించిన భారమే. అయినప్పటికీ అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం అనుకుంటే చేయగలదు. దాన్ని అంటే 2 ఏళ్ళ 3 ఏళ్ళ కొంచెం టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని దాన్ని కూడా పూర్తి చేస్తే కొంచెం నగర ప్రజలకు, గ్రేటర్ వాసులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. గ్రేటర్లో కూడా కొంత కాలుష్యాన్ని నివారించేందుకు అవకాశాలు ఉంటాయి, రద్దీ తగ్గే అవకాశం ఉంటుంది. వాహనాల అంటే రోడ్లపై వచ్చే వాహనాల సంఖ్య కూడా భారీగా తగ్గే అవకాశం. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కారు, ప్రతి ఒక్కరికి 2 వీలరు అనేది సర్వసాధారణంగా మారింది. ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడంతో అందరూ ఎవరికి వారుగా వ్యక్తిగత వాహనాలను వినియోగిస్తూ ఉన్నారు. దాంతో కొంత ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతూ ఉంది. వీటిని తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 నిర్ణయాలు తీసుకుంది.
అసలు గ్రేటర్ వరకు భారీ ఊరట. మెట్రో డబల్ ఈ రూట్లో రాయదుర్గం వరకు, అటు ఈసీఐల వరకు ఏదైతే చేస్తామని కండ్లకోయ వరకు ఏదైతే మెట్రోను విస్తరిస్తామనుకో అది చేస్తే కొంత ఇబ్బందులు అనేది తొలగిపోతుంది. ట్రాఫిక్ కూడా. అయితే కృష్ణమూర్తి, ప్రభుత్వం విలీనం దిశగా ఆర్టీసీ విలీనం దిశగా ఎప్పుడో నిర్ణయం తీసుకుంది, కానీ ఇంత లేట్ అవ్వడానికి కారణం ఏంటి? అది కూడా ఎలక్షన్స్ ముందే ఇప్పుడు విలీనం అని చెప్పి ప్రకటించారు. దానిపై మీరు ఏమంటారు? అది ఏదైనా కానీ ఎలక్షన్ టైంలో కొంత కార్మికులు ఆగ్రహంతో ఉన్నారు ప్రభుత్వం మీద. వాస్తవానికి ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు. వారి పాత్ర అమోఘంగా ఉంది. అయినప్పటికీ వాళ్ళకి అన్యాయం జరిగిందని సర్వత్రా ప్రభుత్వం మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో జరిగిన సమ్మె సమయంలో ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసింది, యూనియన్లను రద్దు చేసింది. ఆ తర్వాత అధికారులకు బాధ్యత అప్పచెప్తే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. బంధువులు చనిపోయినా సెలవులు ఇవ్వమనే స్థాయికి వచ్చారు అధికారులు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు కొంతమంది రిజైన్ చేశారు. మాకు ఈ డ్యూటీలు అవుతుంది ఏమవుతుంది అంటే సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని తీసుకుని చివరి క్షణంలో అని చెప్పచ్చు. 2018 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వస్తే చేసామని వాళ్ళు వెంటనే చేశారు. ఈ ప్రభుత్వం 2014లోనే చేయాల్సిన అవసరం ఉంది. కానీ దాదాపుగా 9 సంవత్సరాలు ఆగిన తర్వాత ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో మళ్ళీ ఇంకా క్లాసులు ఏం పెడతారు, సబ్ క్లాసులు ఏం పెడతారు అనేది కూడా కొంత ఉద్యోగులు ఇప్పటికీ కొన్ని అనుమానం, హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఆహ్వానిస్తూ ఉన్నారు, దాంట్లో అనుమానం లేదు. కానీ ఇంకా కొంత సందేహాలు ఉన్నాయి. దానికి మళ్ళీ ఏమన్నా టైం బౌండ్, ఏజ్ లిమిట్ ఇంకేమైనా పెడతారా ఏంటిదని. అంటే మంత్రి ఉపసంఘం వేశారు కాబట్టి ఉపసంఘం ఏం సిఫారసు చేస్తుంది ఏంటిదనేది, దానికి సంబంధించి కొంత గైడ్ లైన్స్, కొంత మార్గదర్శకాలు వస్తే పూర్తి స్థాయి తెలుస్తుంది. ఏదేమైనా ఎలక్షన్ టైంలో కొంత నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ ఎలక్షన్ టైం అని అంటే ఆర్టీసీ విషయంలో ఎలక్షన్ టైంగా పోకుండా వాళ్ళ ఇబ్బందులు, కార్మికులు పడుతున్న ఇబ్బందులు, సంస్థ కోసం కింది స్థాయి ఆర్టీసీ ఉన్నతాధికారులకు వల్ల ఆర్టీసీకి నష్టమే కానీ లాభం లేదు. కానీ కింది స్థాయి సిబ్బంది స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం మంచిగా ఉపయోగపడుతుంది. వాళ్ళు సంస్థకు మరింత అంకిత భావంతో పనిచేసేందుకు ఈ నిర్ణయం వీలు కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా గవర్నర్ ఏదైతే బిల్లులను తిరస్కరించిందో ఆ బిల్లులను మళ్ళీ శాసనసభకు ప్రవేశపెడతామంటూ కూడా నిన్న మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతూ ఉంటారు? అంటే మళ్ళీ ఆ బిల్లులు ప్రవేశపెడతామని చెప్పి కూడా వాళ్ళ దిశగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మీరేమంటారు? చట్టంలో నిబంధనల ప్రకారంగా ఒకసారి గవర్నరు బిల్లులను తిరస్కరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా బిల్లు తేవాలనుకున్నప్పుడు మరోసారి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాల్సిన అవసరం ఉంది. పంపించినప్పుడు గవర్నర్ ఖచ్చితంగా ఆమోదం చేయాల్సిన అవసరం కూడా ఉంది. అది రాజ్యాంగం క్లాజ్ను బట్టి ఉన్నటువంటి వ్యవస్థ. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తను అనుకున్న బిల్లులను తేవాలనుకుంటుంది. కాబట్టి మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేసి గవర్నర్ పంపించి ఆమోదం వేయించుకోవాలని చెప్పేసి భావిస్తుండగా స్పష్టంగా తెలుస్తా ఉన్నాయి. అంటే గవర్నరు తనకు ఇబ్బందికరంగా ఉంది అంటే గవర్నరు ఒక స్థాయిలో బిల్లును తెలుస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం కొంచెం పునరాలోచించాల్సిన అవసరం ఉంది. గవర్నర్ వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడు తీసుకోరు. గవర్నర్ వ్యక్తులే, కానీ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేందుకు అక్కడ వెసులుబాటు అంటే అక్కడటువంటి గవర్నర్ వ్యవస్థలో ఆ వెసులుబాటు లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ బిల్లులను ఎందుకు తిరస్కరించారు అన్న విషయంలో కొంత పునరాలోచన చేసి కొంచెం అంటే దాంట్లో మార్పులు చేర్పులు చేయాలైంది. అవసరమైతే గవర్నర్ సంప్రదించవచ్చు, గవర్నర్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఎందుకొరకు దీన్ని తిరస్కరించారు, దీంట్లో ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలని మీరు భావిస్తున్నారా ఏంటిదని, టెక్నికాలిటీస్ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఏంటిదని. కానీ అది ఏమీ మాట్లాడిదా లేదా అనేది కాకుండా మేము మళ్ళీ బిల్లు చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మేము మళ్ళా అసెంబ్లీలో ప్రవేశపెడతామంటే ఖచ్చితంగా ఆ గవర్నర్ ఆమోదం ముద్ర వేసి పంపిస్తారు. తర్వాత పరిణామాలకు గవర్నరు బాధ్యత ఉండి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గవర్నరు గతంలో కూడా ప్రకటించారు బిల్లును తీసుకున్నాం, ఇంకా కొన్ని టెక్నికాలిటీస్ తోటి చేశాను, కొంత లీగల్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది కాబట్టి కొన్ని తిరస్కరించాను, కొన్ని తన వద్దనే పెండింగ్ పెట్టుకున్నా అని చెప్పేసి గతంలో గవర్నర్ గారు
పలు సందర్భాల్లో చెప్పారు. ఏ బిల్లులకు ఎందుకు ఆపాము, ఏ బిల్లును ఎందుకు తన దగ్గర పెట్టుకున్నాము, ఏ బిల్లులు ఎందుకు ఆమోదించాం అని. అంటే ఆ తిరస్కరించిన బిల్లులు కొంత లీగల్గా భవిష్యత్తులో చట్టపరంగా న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కోర్టు కేసులు వచ్చి కొంతమంది కోర్టుకు వెళ్ళి ఆ బిల్లులు ఆమోదం విషయం. అలాగే ఈ రోజు సీఎం కేసీఆర్ 466 అత్యవసర అంబులెన్స్లను ప్రవేశపెట్టనున్నారు. ఈ స్థాయిలో అంటే ఇంత మోతాదులో అంబులెన్స్లను ప్రవేశపెట్టడానికి గల కారణం ఏంటి? విద్యా ఆరోగ్య శాఖను బలపరచాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో భావిస్తూ ఉంది. అందుకు సంబంధించిన ఏదైతే పోలీసు శాఖకు ఎంత ప్రియారిటీ ఇచ్చి నిధులు కేటాయించారో అదే స్థాయిలో ఆరోగ్య శాఖకు కూడా నిధులు ఇచ్చి రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ అంబులెన్స్ అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి చాలా అంబులెన్స్లలో తారా వరకు కొన్ని పాతబడి కొన్ని మూలబడ్డాయి. మొన్న చూసాం మనం, వర్షాలు పడుతుంటే హైదరాబాద్ నల్లకుంట ఒక అంబులెన్స్ ఎమర్జెన్సీ కేసు ఉంది అందులో, కానీ ఆగిపోవడం, దాంతో ట్రాఫిక్ పోలీసులు టవింగ్ చేసుకొని హాస్పిటల్ చేర్చాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా చాలా చోట్ల మొరాయిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల స్టాప్ కింద కూడా గతంలో ప్రవేశపెట్టిన అంబులెన్స్ పోయాయి. కాబట్టి ఇబ్బంది కలగకుండా ఉండాలి, అత్యవసర సమయంలో ప్రజలకు ఆదుకునేందుకు, ఆపత్కాలంలో ఆదుకునేందుకు ఉండాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొంత ఖర్చైనా ఆర్థికంగా కొంత డబ్బులు ఎక్కువ అయినప్పటికీ కూడా వాటిని కావాలంటే ప్రజల సంక్షేమము ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని. మరో పక్కన చూసుకున్నట్టయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ పైన కేసు పెట్టండి అని చెప్పి హైకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది, నాపల్లి హైకోర్టు. దీనిపై మీరు ఏమంటారు? అంటే ఒక పక్కన చూసుకున్నట్టయితే ప్రజాక్షేత్రంలోకి అఫిడవిట్ లో తప్పులతో మోసం చేస్తున్నారు, తప్పులు దాఖలు చేసి. ఇప్పుడు అంతా తెలిసిన తర్వాత మేము మళ్ళీ ఒకసారి ప్రవేశపెడతామంటూ మళ్ళీ ఒకసారి అఫిడవిట్ దాఖలు చేస్తామంటూ అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు దాదాపు మనం చూసుకున్నట్టయితే వర్మ గానీ శ్రీనివాస్ గౌడ్ గానీ ఇలా ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. ఇలా ఎంతమంది ఉండొచ్చు అంటారు ఎమ్మెల్యేలు? వాస్తవానికి ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది. సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తారు, అదే అఫిడవిట్. సెల్ఫ్ డిక్లరేషన్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తనకు సంబంధించిన కొన్ని ఆస్తుల విషయంలో దాపరికం చేశారని చెప్పేసి కొంత ఆరోపణలు ఉన్నాయి. ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధికారి మొదట్లో నామినేషన్ సందర్భంగా ఒక అఫిడవిట్ ఇచ్చారు. ఆ అఫిడవిట్లో తప్పులు ఉన్నాయి అని చెప్పేసి అది గుర్తించే సమయంలోనే, అంటే ఎన్నికల అధికారి దాన్ని పరిశీలించి దాని మీద కొంత అభ్యంతరాలు వ్యక్తం చేసే సమయంలోనే మళ్ళీ దానికి అంటే కొంతమంది దీని మీద ఏదో ఆలోచన చేస్తూ ఉన్నారు, తాను తప్పు చేసిన కొంతమంది దృష్టికి వెళ్ళిందని శ్రీనివాస్ గౌడ్ భావించి ఆ అఫిడవిట్ను వాపసు తీసుకొని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆర్ఓకి ఇచ్చిన అఫిడవిట్ కొత్త అఫిడవిట్ ఇచ్చారు. అప్పటికే మొదట్లో ఆర్ఓకు రిటర్నింగ్ ఆఫీసర్కు మా శ్రీనివాస్ గౌడ్ సమర్పించినటువంటి అఫిడవిట్ ఆన్లైన్లోకి వెళ్ళిపోయింది. అది తర్వాత కొత్త అఫిడవిట్ శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆర్ఓ ఆ పాత అఫిడవిట్ను డిలీట్ చేసి కొత్త అఫిడవిట్ను అప్లోడ్ చేశారు ఆన్లైన్లో. అక్కడ అంటే ఆయన సొంత నియోజకవర్గం చెందినటువంటి ఓటర్లే దీన్ని అభ్యంతరం చెప్తూ, అంటే శ్రీనివాస్ గౌడ్ ఏ రకంగా అక్రమాలకు పాల్పడుతున్నారు, ఎన్నికల అధికారులను కూడా ఏ రకంగా మ్యానిపులేట్ చేశారు అని వాళ్ళు కొంత ఆధారాలతోటి హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో కొంత చేసినప్పటికీ అది ఆ ప్రాసెస్లో రావడం, లీగల్గా ఉన్నటువంటి దీంట్లో రావడంతో నెంబరింగ్ కావడం, ఆ సమస్యలతోటి ఇప్పుడు విచారణకు వచ్చింది. దీనికి సంబంధించినటువంటి అంశం మీద విచారించినటువంటి నంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు శ్రీనివాస్ గౌడ్ తప్పు చేశారు, వాస్తవానికి ఎన్నికల అధికారులను కూడా తప్పుదారి పట్టించారు. అయితే శ్రీనివాస్ గౌడ్కు ఎన్నికల అధికారులు కూడా పూర్తిగా సహకరించారు. అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్తో పాటు రిటర్నింగ్ ఎన్నికల అధికారులు, వీళ్ళందరి మీద మంత్రితో పాటు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు వీళ్ళందరి మీద కేసులు నామని చెప్పి పోలీసులకు ఆదేశించారు. నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. ఇట్లాంటి ఘటనలు చాలా అతి తక్కువగా జరుగుతూ ఉంటాయి. ప్రజాప్రతినిధులు తప్పులు చేసి వాళ్ళు కొంత సరిదిద్దుకునే ప్రయత్నం చేపట్టినప్పటికీ